Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. కైకిల్ వేయించిన మొత్తం ఆడబట్టినాక వరద మొత్తం ఏ తిన్న కూడా పేరు పడతలేదు మళ్ళీ. నా పేరు గుండవేని రుచిత, పాపిపల్లె గ్రామం, తంగలపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు వర్షాల వల్ల రాళ్ల వల్ల బాగా రైతులందరూ నష్టపోయారు. దానికి ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అన్నీ ఈ బీట్లోకి వచ్చిన వడ్లు కూడా అన్ని మొలకలై రైతు బాగా నష్టపోయిండు. రాళ్ల వల్ల పొలాలనే ఇప్పుడు పోయినసారి 4 ట్రాక్టర్లు వచ్చేటి, ఇప్పుడు 2 ట్రాక్టర్లు వడ్లు కూడా చేతికి రాకుండా పోయినాయి. అన్నీ గవర్నమెంట్ కొద్దిగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. మ్యాచర్ ఉన్నా లేకున్నా కొనుగోలు చేయాలి. ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్క రైతు నష్టపోయి ఇదే బాధతోటి కన్నీళ్ళు పెట్టుకుంటారు. మ్యాచర్లు ఎట్లున్నా తీసుకొని కొంచెం ప్రభుత్వం అనేది సాయం చేయాలని కోరుకుంటున్నాను. మాది తంగలపల్లి మండలం, బాబాయపల్లె విలేజ్, వెంకసుల నరేష్. నేను కౌలు రైతు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఏసంగి వడ్లు ఈసారి చాలా తక్కువ వచ్చినాయి కదా. మొన్నటి వరకు మెడవీర్పు అని ఊస తిరగడంతో పంట సగం పోయింది. ఇప్పుడు ఉన్న పంటను బీట్లోకి తీసుకొచ్చేసరికి వడగాల వర్షాలతోటి రాళ్లతోటి ఒక 70% మొత్తం నీలమట్టం అయిపోయిన వడ్లు. ఆ వడ్లను మిగిలిన వడ్లను బీట్లోకి తీసుకొని వచ్చేసరికి వర్షాలతోటి మొత్తం తడిసి ముద్దలైపోయినాయి. తడిసిన వడ్లను కొనుగోలు చేయమని చెప్పేసి అంటున్నారు, తీసుకుపోమని అంటున్నారు. అలా అయితే రైతులకు చాలా ఇంకా నష్టం చేకూరుతుంది. ఇప్పటికే ఒక్కొక్క రైతు ఎకరానికి వచ్చేసి 25,000 దాకా ఎకరా పెట్టుబడి పెట్టి ఉన్నాం. ఇప్పటికే రాలిన వడ్లు, తెలిసిన వడ్లు అనేది ప్రభుత్వాలు ఎట్లా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చి నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేలు కూర్చోగలనని మా యొక్క మనవి. అలాగే సార్, కౌలు రైతులైనా కానీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్.